అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము పర్ణశాలకి వెళ్ళే దారిలో ముత్యాలమ్మ తల్లి దేవాలయం ఉంటుంది. ముత్యాలమ్మ తల్లి దేవాలయం ఉన్న గ్రామంలోనే మేము పర్ణశాల కడుతున్నాము అంటే కరెక్ట్‌గా ఉంటుందండి. గొరగనమూడిలో ఆ తల్లి కొలువై ఉంటుందనమాట అండి. ప్రతిరోజు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు "అమ్మ ముత్యాలమ్మ తల్లి వెళ్ళొస్తాను" అని చెప్పటం, ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా "అమ్మ వెళ్ళొస్తాను" అని చెప్పటం నాకు అలవాటనమాట అండి. అలానే పర్ణశాల సైటు కొన్నప్పుడు కూడాని అమ్మవార్లకు చీరలు పెడదాము అని దండం పెట్టుకున్నానండి. పసుపు, కుంకుమ పెడతానమ్మా అని చెప్పి దండం పెట్టుకున్నా. త్వరలో జాతర ఉన్నాదండి అని చెప్తే, సరే జాతరలో పెడదాము అని అనుకున్నాననమాట. ఎట్లనో ఇప్పుడు జాతర కదండీ! తెలిసింది కదా! ఇంటికి వచ్చిన తర్వాత ఇక అమ్మవారి కోసం అని చెప్పి ఈ చీర, జాకెట్టు, ఒకే రంగున్న గాజులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాననమాట అండి. అలానే అమ్మవారికి తాంబూలం ఇవ్వటానికి మన పర్ణశాలలో అరటి గెల వేసింది కదండీ! మొదటి అరటి గెల కోస్తున్నాం గాబట్టి, ఫస్ట్ పళ్ళు అమ్మవారికే ఇవ్వాలి అని అనుకుంటున్నాం. అరటి గెల కొయ్యాలంటే మన వల్ల అవ్వదనమాట అండి. కప్పిని రమ్మన్నాము. ఇదిగోండి ఇప్పుడు వచ్చాడు. ఇక కప్పిని తీసుకొని ప్రేమ, నేను బయలుదేరామనమాట అండి. పర్ణశాలకు వెళ్ళి అక్కడ అరటి గెల కోయించి అమ్మవారికి చీర, జాకెట్టు అన్నీ కూడా సమర్పించి వద్దాము అని చెప్పి సిద్ధమయ్యాననమాట అండి. ఏవండీ మా పర్ణశాలలో రకరకాల మొక్కలుంటాయనమాట. ఈ మొక్కను చూసి ఆశ్చర్యపోయామనమాట అండి. ఇది ఆ మొక్కలో ఎక్కడో ఉన్నాది. ఆ పిచ్చి చెట్లలో ఎక్కడో ఉన్నది. వీటిల్ని బుడబుచ్చకాయలంటారండి. చాలామంది పిచ్చి చెట్లనే అనుకుంటారనుకోండి. కానీ ఈ కాయలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయంటండి. చాలామందికి తెలిసే ఉంటది. పిచ్చి చెట్లులాగా ఈ చేల ఎమ్మట పక్కన అట్లా ఉంటాయనమాటండి. ఒక గాలి బెలూన్‌లాగా ఉండి లోపల చిన్న కాయ ఉంటుందనమాటండి. ఇది టమాటా ఫ్యామిలీకి చెందిందేనంటండి. కానీ ఇందులో చాలా కూడా మంచి ఆరోగ్యకరమైనయన్నీ ఉంటాయంటండి. మనకి చేల గట్లెమ్మట ఇట్లాంటి చోటే ఇలాంటివి కనిపిస్తాయనమాటండి. ఇక అరటి గెలని కోసేయమన్నాము. ఒక అరటి పండయితే యెల్లోగా కనిపిస్తోంది. అంటే ఇక పక్వానికొచ్చేసింది అని అర్థం అనమాట అండి. సరే ఇక కపి ఈ గెల కోస్తూ ఉంటే కరెక్ట్‌గా ఒక ఆవిడొచ్చారనమాట. ఏంటమ్మా అంటే, "పనేమన్నా ఉన్నదా అండి? పని చెప్తే చేస్తాను" అనొచ్చారు. ఓహో! ఇక్కడికొస్తే పర్లేదు పని వాళ్ళు దొరుకుతారనమాట అని నాకు హ్యాపీగా అనిపించిందనమాట అండి. అమ్మా! ఏమైనా పనుంటే ఎప్పుడన్నా ఏదైనా పనుంటే చెప్పండి చేద్దాము. అలాగే అమ్మ. అదేండి మేము కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం చూడండి. ఆ! మా ఆయన తెలుసు. ఎక్కడ? ఏదైనా పనుంటే ఎక్కడ మీ ఇల్లెక్కడమ్మా? ఎక్కడ? ఎక్కడేనండి. హుహు. అదే బాగా తడిబట్ట ఏదైనా ఇది శుభ్రం అలాగే. ఇంకా నీళ్ళైనా ఏం పోయి ఇంకా గృహప్రవేశం అవ్వలేదు. అయిన తర్వాత కనిపిద్దురు గాని. సరే అమ్మా. అదే చూద్దామని మీ పేరమ్మా? మీ పేరు? నల్లొచ్చు. ధనలక్ష్మి. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. ధనలక్ష్మి గారు వచ్చారు చూడండి. అమ్మ మంచమ్మ. పాపం చూసి ఏమన్నా పని ఉంటే చెప్పండమ్మా అని వచ్చారు. అంటే ఇంకా మనం రెగ్యులర్‌గా రావట్లేదు కదండీ! వచ్చినప్పుడు మనిషిని పెట్టుకోవచ్చు. పర్ణశాలలో మన గుమ్మం ఎదురుగుండానే ఉన్న ఈ అరటి చెట్టుకి చక్కెరకేళి గెలనమాట అండి. కొంచెం సిమెంటు, దుమ్ము ఇటువంటియన్నీ పడతాయి, పాడవుతాయని చెప్పి ఒక ఉల్లిపాయలు కవర్ ఉంటది చూడండి బ్యాగు అది కట్టించాము. అవి కొంచెం మాగి కనిపిస్తున్నాయి. అంటే యెల్లోయిష్‌గా అయినాయనమాట పైనయి. ఇక కొయ్యొచ్చు అని అనుకున్నాము. ఈరోజు అమ్మవారి జాతర కాబట్టి ఆహ్, అరటి గెల కొట్టించి అందులో అరటిపళ్ళని అమ్మవారికి తాంబూలంగా ఇవ్వాలి అని ఉదయమే అనుకున్నాననమాట అండి. ఇక అందుకనే పర్ణశాలకు వస్తూ కపిని కూడా తీసుకొచ్చామనమాట. దేవాలయానికంటే ముందు పర్ణశాలకొచ్చాము. వచ్చి ఇదిగోండి అరటి గెలని కోయించాను. గెలకంతా ఇట్లా ఒక కవర్ లాంటిది కట్టినా అండి, పండిన వాటిల్ని ఒకటి కొరికేసేసి ఉన్నాదండి. మరి ఏం తినేసినయో పిట్టలే అండి. పిట్టలైతేనే ఆ షార్ప్ ముక్కు ఉంటుంది కదా! ఆ ముక్కుతో పొడుస్తాయనమాట. ఇక్కడ మన ఆనంద నిలయంలో కూడా చూశాను కదా! అరటి గెలలో పండిపోయినియి అనుకోండి, చక్కగా పిట్టలు ముక్కుతో పొడుచుకొని తినేసేస్తాయనమాట. అలానే ఈ గెలలో కూడా ఒక పండుని పిట్టలో ఎయ్యో మరి పొడిచి ఉన్నయి. ఇలాగా పైన కొద్దిగా పసుపు రంగుకి మారింది కాబట్టి ఇక అన్నీ ముగ్గిపోతాయండి.
కర్రలు పట్టుకో పట్టుకో, నువ్వు కపి ఇది పట్టుకో. ఎలా కూర పడేస్తున్నాను. ఆ కర్రలు పడుతున్నాయి చూడు. మన పర్ణశాలలో మొదటిగా కాసిన చక్రకేళి అరటికెల మొదటి పళ్ళు అమ్మవారికే ఇవ్వాలనుకున్నాను కదండి. ఇంకా లోన పనులు అవి అవ్వలేదన్నమాట అండి. లోపలికి తీసుకువెళ్దాము అని అనుకుంటే అందుకు నేను బయట అరుగు మీదే కళ్ళాపి చల్లి ముగ్గు వేశాను అనమాట. ఇక్కడే పెట్టు గుమ్మంలో అని చెప్పి ఇదిగోండి గుమ్మం ఎదురకుండా ఇక్కడ ఒక నిమిషం పెట్టించి తల్లికి దండం పెట్టుకుని, అన్నపూర్ణాదేవికి దండం పెట్టుకుని, ఎందుకంటే ఆ తల్లి దయ ఉంటేనేనండి ఏదైనా ఓ పంట పండినా, ఒక కాయ కాసినా, ఓ పండు మన చేతికి అందినా, మన నోట్లోకి వెళ్ళాలంటే ఆ తల్లి దయ ఉండాలండి. గృహలక్ష్మికి పెట్టి ఇంటికి తీసుకెళ్తున్నాం. మరి ఇల్లు పూర్తి అవ్వలేదు కదండి, అందుకని అమ్మవారికి తాంబూలం ఇచ్చి తీసుకెళ్తాను అనమాట. అందరికీ పంచుకుంటాం. కప్పి తీసుకెళ్ళి పట్టుకెళ్తున్నాను. కారులో పెట్టడానికి తీసుకువెళ్తున్నాడు. పూర్వం గొరకన్నమూడిని గుడి లేని ఊరు అనేవాళ్ళు అంటండి. గుడి ఏమీ ఉండేది కాదట. మనం తీసుకున్న గ్రామం గొరగన్నమూడి. ఈ గొరగన్నమూడిలో గుడి ఏమి ఉండేది కాదంటండి. రోడ్డు పక్కన ఈ అమ్మవారి చిన్న గుడిలాగా ఉండి ముత్యాలమ్మ తల్లి ఉండేదట. ఒక 100 ఏళ్ల పైన అనమాట అండి. ఇప్పుడు మన ఎక్స్ సర్పంచ్ గారు ఉన్నారు కదా, పాపారావు గారు, వాళ్ళ తాతగారు, తండ్రి గారు వాళ్ళ హయాంలో ఈ అమ్మవారి గుడిని అభివృద్ధి చేశారంటండి. కొద్దిగా చిన్న గుడిగా కట్టారట. పాపారావు గారు సర్పంచ్ అయిన తర్వాత ఈ గుడిని బాగా అభివృద్ధి చేసి పెద్ద గుడిలాగా కట్టారంటండి. ఇదంతా నాకు తర్వాత తెలిసిందనమాట. చాలా సంతోషంగా అనిపించింది. గుడి లేని ఊరు కాస్త ఇప్పుడు చాలా గుళ్ళు ఉంటాయండి మా గొరగనమూడిలో. ఈరోజు అమ్మవార్ల జాతర కదండి, అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారనమాట. అంటే చుట్టూ షామియానాలు, చలవ పందిళ్ళు అవన్నీ వేశారు. ఆవరణ అంతా కూడా అలంకరించారు. చక్కగా బొమ్మలు అటువంటివన్నీ కూడా పెట్టి ఉంచారు. ఇదిగోండి ఆవు దూడ ఇటువంటివన్నీ కూడా పెట్టారనమాట. ఇది ఉయ్యాల స్తంభం అని ఉంటుందండి. ఆ ఎదురుగుండా 2 స్తంభాలు ఉన్నాయి చూడండి, ఉయ్యాల స్తంభం అంటారు దాన్ని. ముందు అమ్మవారికి ప్రదక్షిణ చేసి వచ్చి కొబ్బరికాయ కొట్టి తర్వాత గుడిలోకి వెళ్ళాలన్నమాట. గుడి చుట్టూ ఇప్పటి వరకు ఎప్పుడు ప్రదక్షిణ చేయలేదండి. అందుకనే చుట్టూ తిరుగుదాము అని చెప్పి వెళ్తున్నా. ఇదిగోండి పచ్చిపూల అలంకారం చేస్తున్నారు చూసారా, ఇలా ఉంటుంది. గుడి భలే ప్లెజెంట్‌గా అందంగా ఉంటుందండి. పక్కనే చెరువు ఉంటుందన్నమాట. ఇదిగోండి గుడి ఆవరణ అంతా ప్రదక్షిణ చేస్తుంటే ఈ ఈ విధంగా ఉంటుందన్నమాట అంతాని. ఇక లైట్లు, లైటింగు, పూల డెకరేషన్ ఇవన్నీ చేస్తున్నారు. అంటే జాతర రాత్రిపూట జరుగుద్దనమాట అండి. జాతరకి రాత్రికి వద్దాము. ఇప్పుడైతే అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించడానికి కప్పిని తీసుకురమ్మన్నాను అనమాట అండి. అక్కడ కొనుక్కొచ్చాడు. నిజానికి మన పర్ణశాలలో కూడా కొబ్బరి చెట్టు ఉన్నదండి. కొబ్బరికాయలు తీస్తే బాగుండేది అని అనుకున్నాము. మరి ఇప్పుడే జాతర కదా, అందుకనే ప్రస్తుతానికైతే ఇక్కడే కొనేసాము అనమాట అండి. కొబ్బరికాయని ఇక్కడ మనం కొట్టేసి తీసుకువెళ్ళాలి. అక్కడే చిన్న విగ్రహం ఉంటుంది అమ్మవారిది. కొబ్బరికాయ కొట్టి తల్లి మీద అభిషేకం చేసేసి ఆ చెక్కల్ని, ఆ పళ్ళాన్ని తీసుకెళ్ళి పంతులు గారికి ఇస్తే పూజ చేస్తారనమాట అండి. ఇదిగోండి పెద్ద వరండా లాగా ఉండి, అంటే పెద్ద హాల్ లాగా ఉండి 2 ద్వారాలు కనిపిస్తున్నాయి కదా. ఒక ద్వారంలో ముత్యాలమ్మ తల్లి, ఒక గుడిలో మహంకాళమ్మ తల్లి కొలువై ఉంటారు. ఇద్దరు ఎదురుగుండా ఇక్కడ రాతి విగ్రహం కనిపిస్తుంది. పోతురాజస్వామి విగ్రహం అనమాట అండి.
ముత్యాలమ్మ తల్లి, మాంకాళమ్మ తల్లి ఇద్దరి విగ్రహాలు కూడా అండి ఇంచుమించు ఒక్కలానే ఉంటాయి. పెద్ద పెద్ద కళ్ళతోటి ఆభరణాలు, అలంకారాలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. మీకు క్లియర్‌గా తెలియటం కోసం ఇగోండి ముత్యాలమ్మ తల్లికేమో రెడ్ శారీ కట్టి ఉన్నది విగ్రహంలో. పక్కన మాంకాళమ్మ తల్లి విగ్రహానికేమో గ్రీన్ శారీ కట్టి ఉన్నదనమాట. విగ్రహాలు మాత్రం మనకి ఒకేలాగా అనిపిస్తాయి. వీరిద్దరూ అక్క చెల్లెళ్ళు అని కూడా అంటారండి. మా సైడ్ ఏంటో దేవాలయాలండి ఇట్లా అమ్మవార్లు ఇద్దరు, ముగ్గురు కొలువై ఉన్న దేవాలయాలన్నీ ఉంటాయండి. అలానే ప్రతి అమ్మవారి దేవాలయంలోనూ కూడా విశేషంగా జాతరలు చేస్తారండి. అంటే ఉదయమేమో ఇట్లా పూజ జరుగుద్ది. రాత్రికి జాతర ఉంటుంది. అయ్యగారు చెప్పారనమాట. "జాతరకి రండి చాలా బావుంటుందండి" అనంటే, "తప్పకుండా వస్తానండి" అని చెప్పాను. ఇక ఈ జాతర అంతా అయిన తర్వాత అన్న సమారాధన కూడా ఉంటుందండి. అమ్మవారి దేవాలయంలో అన్నదానం కూడా చేస్తారనమాట. అన్న సమారాధనకేమో 1116 సమర్పించాను. రాత్రికి జాతరకొద్దాం ప్రేమ అని చెప్పాను. మన పెరట్లో కాసిన అంటే మన పర్ణశాలలో కాసిన మొదటి దప అరటి గెల తాంబూలం అమ్మవారికి సమర్పించాను అనమాట అండి. చాలా సంతోషంగా అనిపించింది. ఇక ఆనందంగా ఇంటికి బయలుదేరాను. రాత్రికి బేబీ, చిట్టి వీళ్ళందరూ వస్తారేమో అందరిని తీసుకొని జాతరకి వెళదాము అని అనుకుంటున్నానండి. జాతరకి వెళ్తే తప్పకుండా వీడియో పెడతాను. చాలా బావుంటాయండి మా సైడు ఈ జాతరలు, ఇవి ఉత్సవాలు, వార్షికోత్సవాలు అన్నీ జరుగుతూ ఉంటాయి కదండీ! భలే అద్భుతంగా ఉంటుందండి. సంవత్సర కాలంలో 365 రోజులు ఏదో ఒక విశేషం ఉంటూనే ఉంటుందండి. మా గోదావరి జిల్లాల ప్రత్యేకతో ఏంటో అండి. ఇలా అనుకున్నప్పుడు మాత్రం భలే ఆనందంగా అనిపిస్తదండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.